శుభమస్తు. శ్రీరామ జయం. స్వామియే శరణమయ్యప్ప. శరణు శరణు ఘోషలతో అనేక ఆలయాలు ప్రతిధ్వనించే నేపథ్యంలో ఈ అయ్యప్ప స్వామి వారి ఆరాధన సంవత్సరం అంతా కూడా వివిధ సందర్భాలలో ప్రత్యేక పరిస్థితులలో ప్రతి నెలలో కూడా కొద్ది రోజుల పాటు 18 పడి 18 మెట్ల ఆ స్వామి సన్నిధానం కొద్ది రోజుల పట్టుకు మాత్రమే తెరిచి ఉన్నప్పటికీ సుదీర్ఘంగా తెరిచి ఉన్నటువంటి కాలం ప్రస్తుతం. ఈ కాలమే ఎందుకు ఇంత ప్రత్యేకం? అయ్యప్ప స్వామి వారికి సంబంధించిన ఈ మాలాధారణలో 42 రోజుల మండల దీక్షలో నలుపు వస్త్రాలు ఎందుకు ధరించాలి? కాషాయం వస్త్రాలు కూడా కొందరు ధరిస్తారు. ఈ క్రమంలో కన్యస్వామి, కత్తిస్వామి, గద స్వామి ఇలా ఆయా పేర్లలో ఉండే ప్రత్యేకతలు ఏమిటి? ఈ వస్త్రధారణలో మాలా నియమాలలో ఈ కాలంలోనే ఎందుకు ప్రత్యేకం అన్నప్పుడు అనాదిగా ఎప్పుడో ఎక్కడో పురాణాలలో పూర్వంలో గ్రామీణ పల్లీయ జీవన విధానాల్లో ఉండేటటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి హరిహరసుతుడు అయ్యప్ప ఆరాధన 1951వ సంవత్సరంలో కార్చిచ్చులో ఎప్పుడో ఏనాటి కాలంలోనో అంతరించిపోయిన ఆ పందలరాజు నిర్మించిన ఆలయం ప్రాదుర్భావానికి పునర్వికాసానికి నోచుకొని కొత్తగా నిర్మింపబడడంతో స్వామి సేవలు ప్రారంభమయ్యాయి. అటు పిమ్మట 78వ వడిలో ఆ 18 మెట్లకు వివిధ లోహాల చేత బంగారములు, ఇతర అలంకరణల చేత తాపడములు, ఆలయ శిఖరానికి అలంకారములు, స్వామి సేవలో పద్ధతులు అన్నీ ఏర్పడడంతో ఎరుమేలి, అలాగే నదుల ప్రాశస్త్యం, పెద్ద పాదం, చిన్న పాదం, ఆభరణములు, ఒక విధానము, ఒక క్రమపద్ధతి రూపుదిద్దుకోవడంతో నేటికి కోటాను కోట్ల మంది భక్తులకు దర్శనార్థమై ఆ శబరిగిరీషుడు ఈ కాలంలోనే ప్రత్యేకంగా దర్శనమిస్తున్నాడు. నలుపు దుస్తులకు సంబంధించిన ప్రత్యేకత పుష్యమీ నక్షత్రం. ఆజ్యాభిషేకనే శరణమయ్యప్ప అని మనం చెబుతూ ఉన్నాం. ఇరుముడి స్వీకరించే స్వాములంతా ఒక ముడిలో శిఖ తొలగించిన ఆ కొబ్బరికాయలో బెజ్జం చేసి నీటిని తొలగించి నిండా నేతిని నింపుకొని ఆ తదుపరి గోధుమ పిండితో ఆ బెజ్జమును పూడ్చివేసి ఒకవైపుగా ముడి, అందులో మూటగా, మరో వైపున కాసింత బియ్యము, కొద్దిగా పూజా సామగ్రి, వీటిని ఇరుముడి 2 ముడులుగా ఉండే విధంలో శిరస్సు పైన పెట్టుకొని 2 చేతులు పైన చూపిస్తూ స్వామియే ఇలా ప్రతి ప్రాణిలో ప్రతి జీవిలో కూడా ఆ అయ్యప్పనే హరిహరసుడినే దర్శనం చేసుకుంటూ బద్ధకాన్ని మందకడుతనాన్ని తొలగించే లక్షణం నలుపు వర్ణానికి ఉంది కనుక నల్లని వస్త్రాలు ధరించి చెప్పులు వేసుకోకుండా గళసీమలో నియమాల మాలికకు ప్రతీకాత్మకంగా జపమాలికను అలంకరింపజేసుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని అందరిలో కూడా అయ్యప్పను చూస్తూ ప్రయాణం చేస్తారు. కోటాను కోట్ల మందికి ఇష్టదైవం. శరణం అనగానే ఆ స్వామి అనుగ్రహించే దైవం కనుక శనివారం నాడు మరింత ప్రత్యేకంగా అయ్యప్పను తలుచుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మరిన్ని వివరాలను మరొక మారు తెలుసుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.